ప్రైజ్ ద లార్డ్ ఫస్ట్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మర్చిపోకుండా దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ఏంటండి, శ్రమలు శోధనల వల్ల బాగా అలసిపోయారా? ఈ ఓటమిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధనలో నేను నిలబడలేకపోతున్నాను అని దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారుస్తున్నారా? నిజానికి మనం అలసిపోయామంటే నిరీక్షణ కోల్పోయామని అర్థం. అట్లాంటి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఒకవేళ మీరుంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మ, లేవండి, లేచి నించోండి, ధైర్యం తెచ్చుకోండి. మీరు నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడు. ఇంత దూరం మిమ్మల్ని వదిలేయడానికి తీసుకొని రాలేదమ్మా. పరిస్థితుల ప్రభావం వల్ల నిరీక్షణ కోల్పోవడం అనేది సహజం. కానీ ఆ నిరీక్షణ మనం నిలుపుకోవాలంటే మన భక్తి జీవితంలో నిజానికి మన దేవుడు మనకి ఎలా పరిచయం అనే ప్రశ్న నిజంగా ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకుంటుంది. మనలానే నిరీక్షణ కోల్పోయి అరణ్యంలోనికి పరిగెట్టిన హాగర్ గురించి మీ అందరికీ తెలిసిందే. హాగర్ ఒక ఐగుప్తీయురాలండి. ఆమెకు దేవుని గురించి ఏమీ తెలీదు. కేవలం తన యజమానులైన అబ్రహాము, సారా యొక్క దేవునిగా మాత్రమే దేవుడు హాగర్కు పరిచయం. హాగర్ను దేవుడు దర్శించినప్పుడు హాగర్ నోరారా, నీవు చూచుచున్న దేవుడు అయ్యా అంటది కదా. అవును, ఆమెకు నిరీక్షణ లేదు, ప్రేమించే భర్త లేడు, తిరిగి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. కానీ చూచుచున్న దేవునిగా పరిచయం అయినప్పుడు హాగర్లో ఒక నిరీక్షణ పుట్టింది. నేను చాలాసార్లు మీతో పంచుకున్నట్టు నేను పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి. కనుక నా తల్లిదండ్రులు నువ్వు భక్తిని ఇలా చేయాలి అని దేవుణ్ణి నాకు పరిచయం చేసినప్పుడు ఆ భక్తిని నేను చాలా బాధ్యతతో చేశాను. కానీ ఎప్పుడైతే నా జీవితంలో అన్నిటితో పాటు నిరీక్షణ కూడా కోల్పోయి ఖాళీ చేతులతో నా దేవుని దగ్గరికి వెళ్ళాను, ఆ రోజు దేవుడు నాకు దేవుడుగా మాత్రమే కాదు, ఒక నాన్నలాగా, ఒక తండ్రిలాగా పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుడిని డాడు అని పిలవడం నాకు అలవాటు. తండ్రి, మేము ప్రార్థిస్తుండగా మా మనవి ఆలకించండి అని నేను చేసే నా ఫార్మల్ ప్రార్థన కాస్త డాడు నీతో మాట్లాడాలనుంది, నా మనసేం బాగాలేదు, ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడవా అని అడిగేటట్టు ఇన్ఫార్మల్గా మారిపోయింది. దేవుడి మీద నాకున్న సమర్పణ మారలా, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ మారలా, ప్రేమ పెరిగింది. చచ్చిపోయిన నా నిరీక్షణ పుట్టింది. ఆయన హాగరుకు చూచుచున్న దేవునిగా పరిచయం, సారాకు అద్భుతాలు చేసిన దేవునిగా పరిచయం, యెహోషువకు వ్యూహాలనిచ్చే దేవునిగా పరిచయం, యోబు భక్తునికి నమ్మకస్తునిగా పరిచయం, హన్నాకు మాట నిలబెట్టుకున్న వానిగా పరిచయం, సమరయ స్త్రీకి ప్రేమను పంచిన వానిగా పరిచయం, గుడ్డి వానికి స్వస్థపరిచిన దేవునిగా పరిచయం, శిష్యులందరికీ బోధకునిగా పరిచయం, నాకు ఆయన డాడుగా పరిచయం. మరి మీకు ఆయన ఎలా పరిచయం? ఇప్పుడు చెప్పిన వారందరి జీవితాల్లో దేవుడు పరిచయమైన తర్వాత వాళ్ళకి నిరీక్షణ పుట్టలేదా? అయితే దేవునితో మీకుండే పరిచయం, మీరు చేసే భక్తి మీలో ఒక నిరీక్షణను పుట్టించాలి. అయితే అమ్మ, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. హావ్ ఎ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యు.